మనం ఈరోజు కొండవీడికి అయితే వెళ్ళబోతున్నాం. ఇది గుంటూరు జిల్లాకి 25 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. మనకు వెళ్ళే దారిలో అయితే ఇలా శివుడి గుడి కనిపిస్తుంది. ఆ గేట్ అయితే ఓపెన్ చేసలేదు, దర్శనం జరగలేదు. ఈవినింగ్ 6కి ఓపెన్ చేస్తారంట ఇదైతే. ఇక్కడ ఒక ఘాట్ రోడ్ ఉంది, మనం కొండవీడికి వెళ్ళే రూట్లో. టికెట్ వచ్చేసి పర్సన్కి అయితే 20, నార్మల్ 2 వీలర్కి అయితే 20 అనమాట. కార్కి వచ్చేసి 40 అంట. వెదర్ చూడండి ఎంత బాగుందో అసలు. మనం వెళ్ళే రూట్లో చాలా వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయి మనకి. ఎంట్రన్స్ వచ్చేసి ఇలా ఉంది, ఒక రాతి అమ్మాయి బొమ్మ వెల్కమ్ చెప్తున్నట్టు అయితే. తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి తూర్పు ద్వారం కనిపిస్తుంది. కొండవీడు ఒక చారిత్రాత్మక కట్టడం కాబట్టి ఇటు ఎవరైనా శత్రువులు వస్తే చూడడానికి 2 ద్వారాలు కట్టారనమాట. ఇది వచ్చేసి తూర్పు ద్వారం. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా చాలా బాగుంది. చూడండి ఇక్కడ నుంచి వ్యూ, just looking like a wow. బాగుంది కదా. తూర్పు ద్వారం అంట. ఘాట్ రోడ్ అయిపోయిన తర్వాత చూడండి పైనుంచి వ్యూ ఎంత బాగుందో అసలు. ఇది వచ్చేసి పార్కింగ్ ప్లేస్ అనమాట. మనం కొండవీడు వచ్చేసాము. ఇక్కడ ఎవరో బ్రో ఏదో చేస్తున్నారు, గుర్రం బ్రో. సో తింటుంది అది. కోతిని ఎంత బాగా ఎక్కి కూర్చుందో. దీని పని బాగుంది, నడుపుతావా? సో ఇక్కడైతే మనకి అంత ఇన్స్ట్రక్షన్స్, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అవన్నీ ఉన్నాయి కొండవీడికి సంబంధించినవి. ఇప్పుడు చాలా చాలా డెవలప్ చేశారు అసలు. ఇంతకుముందు అయితే ఇవేమి ఉండకపోయావు. నేను ఒక 6 years బ్యాక్ వెళ్ళాను అనమాట. ఇవేమీ లేవు, బాగా డెవలప్ చేశారు. వీకెండ్స్లో వెళ్తే బాగా చిల్ అవ్వచ్చు. పిల్లలకి ప్లే జోన్ ఉంది అండ్ తినడానికి కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. అడ్వెంచర్ జోన్ కూడా ఉందన్నమాట ఇక్కడ. ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. ట్రెక్కింగ్ ఉంది, బోటింగ్ అలాంటివి చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంది. ఇంతకుముందు ఇక్కడ కొంచెం రీసౌండ్ వస్తూ గబ్బిలాలు ఉండి స్మెల్గా అలా ఉండేది. ఇప్పుడు బాగా డెవలప్ చేశారు అసలు. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ కోతులు ఎగబడ్డాయి అనమాట మా మీద. ఇది వచ్చేసి 14th centuryలో బిల్డ్ చేశారు. ప్రోయేల వేమారెడ్డి గారి చేత కట్టబడింది స్టార్టింగ్ అయితే. అప్పుడులో ఉన్న రూలింగ్ ఆయన అయితే. ఇది బ్రిటిష్ వాళ్ళు మన దగ్గరికి రాకముందు అంతా వాళ్ళు రూల్ చేయకముందు కట్టారనమాట. ఇది వచ్చేసి మస్జిద్.
ఈ వేమారెడ్డి గారి తర్వాత చాలామంది దీన్ని పాలించారనమాట. విజయనగరం వాళ్ళు, కుతుబ్ షాహీలు అలాగా. ఇది వేమన మండపం అంటారు. ఇక్కడ వేమన గారు అప్పుడు కూర్చొని రాసేవాళ్ళంట. ఇది వచ్చేసి మెట్ల మార్గము. దాని కిందకే ఇప్పుడు వెళ్ళడానికి అయితే మొత్తం చెట్లు అడ్డుగా ఉన్నాయి. సో మేమైతే వెళ్ళలేదు. ఇది ఆ కాలంది కాబట్టి అన్ని రాతితోటే కట్టారు. ఇంత టెక్నాలజీ ఉన్నా మనకి ఇప్పుడే ఇంత కష్టమైపోతుంది కొన్ని కన్స్ట్రక్షన్స్ చేయడము. కానీ ఆ కాలంలో ఇవన్నీ ఇంత బాగా ఎలా కట్టారో నాకైతే అర్థం కాలేదు. అసలు ఇంజనీరింగ్ మార్వల్స్ అప్పుడు అవన్నీ. కోతులు చాలా చాలా ఉన్నాయన్నమాట దారిలోనే. బట్ మనం ఏం చేయం కాబట్టి అవి ఏం చేయట్లేదు. ఇంతకుముందు వెళ్ళినప్పుడు ఇలా ప్లేస్ అయితే లేదు మనకు. చెరువు ముత్యాలమ్మ దగ్గర చెరువు అంట. వాటర్ చూడండి అసలు ఎంత బాగున్నాయా. కొంచెం పాచిగా ఉన్నాయి కాకపోతే ప్రశాంతంగా ఉంది. తూనీగులు ఉన్నాయి. ఓ తాగకూడదు కానీ ఇవి. రీసౌండ్ వస్తుంది. యా ఇదన్నమాట ముత్యాలమ్మ చెరువు. బాగుంది. ఇంతకుముందు అక్కడ ఎంత గోడల మీద పేర్లు రాసేవాళ్ళు పిచ్చి పిచ్చిగా. ఇప్పుడు బాగా డెవలప్ చేశారు కాబట్టి అసలు ఏం రాయబుద్ధి కూడా అవ్వదు. ఇది వచ్చేసి వేదుర్ల చెరువు అనమాట. వ్యూ పాయింట్ ఇక్కడ ఎంత బాగుందంటే అసలు వర్ణనాతీతం. బోటింగ్ కూడా ఉంది. బోటింగ్ వచ్చేసి 50 రూపీస్ అంట. గాలి చాలా బాగా వస్తుంది. అసలు ఈ ప్లేస్ అయితే అవసరం ఉంది. ఫుల్ గ్రీనరీ, ప్రశాంతంగా ఎవ్వరు లేరు. జస్ట్ అలా ఇప్పుడే చెట్టు కింద కూర్చున్నాను. ఎండ మామూలుగా లేదు. పొద్దునే వర్షం పడినా కూడా బాబోయ్. ముసుకేయపోతే ఇంకా ఘోరం కనిపించినేమో. సేమ్ హెయిర్ కలర్లో అయ్యేటట్టున్నాను. సన్ స్క్రీన్ కూడా పూసుకోలేదు. సో అది ప్రశాంతంగా ఉంది. మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. మనకైతే పురాతన వాళ్ళవి ఏమైనా తెలియాలంటే ఇలాంటి ప్లేసెస్కి తీసుకురావాలి పిల్లల్ని, పెద్దవాళ్ళైనా కూడా. సో మనకేం తెలియదు కదా. ఇక్కడ బటర్ఫ్లై చూడండి. అయ్యో ఇరిపోయింది. అది సంగతి. పిల్లలకి పార్క్ కూడా ఉంది. చాలా చాలా డెవలప్ చేశారు ఇప్పుడైతే. కుల్ఫీ ఒకటేనా? సరే ఒకటి ఇవ్వండి. యా ఐస్ క్రీమ్ కమ్మగా ఉంది. ఇంత ఎండలో కమ్మగా ఉండిద్ది పక్కాగా. మొత్తం రాళ్ళు రప్పలే పోయా. కాకపోతే బాగుందన్నమాట. ఎండలో వెళ్తే కష్టమే. వాటర్ అవన్నీ క్యారీ చేసుకొని వెళ్తే బెటర్. ఇది వచ్చేసి రెడ్డివారి భోజనశాల అంట. మనమైతే దానికి వెళ్తున్నాం ఇప్పుడు. అప్పుడు ఇక్కడ కూర్చొని తినేవాళ్ళంట. నెయ్యి మండపం అలాంటివి కూడా ఉన్నాయి ఇక్కడ. నెయ్యి మొత్తం మనం ఇప్పుడు బాటిల్స్లో అలా ఉంటున్నాయి కదా, కానీ అప్పుడు రాళ్ల మధ్యలో గొయ్యిలాగా చేసి అలా స్టోర్ చేసుకునే వాళ్ళంట. ఇవి వచ్చేసి చిన్న చిన్న మెట్లు మనకి ఎక్కడానికి చిన్నగా చేశారనమాట, చెక్కారు గ్రిప్ దొరకడానికి అయితే. ఇది 1700 ఫీట్ ఎత్తులో ఉంది కాబట్టి గ్రిప్ అయితే లేదు అసలు మనకి. చాలా స్లోప్గా ఉందన్నమాట. జాగ్రత్తగా ఎక్కాలి చాలా.
ఇక్కడ ఇలాంటివి 21 కట్టడాలు ఉన్నాయన్నమాట. అశ్వశాల, తాళ్లవారి మండపం అని, రెడ్డివారి భోజనశాల అని, తూర్పు ద్వారం అలా చాలా ఉన్నాయి. ఇది కత్తుల బావి. ఇక్కడ చాలా అయితే విగ్రహాలు పడిపోయి ఉన్నాయి, మొత్తము డ్యామేజ్ అయిపోయాయి. ఇదిగోండి తాతయ్య అయితే ఇక్కడ చరిత్ర చెప్తున్నారు. ఇదిగోండి ఇక్కడ భోజనాలు పెట్టేవాళ్ళంట. ముందు పాట కచేరీ ఉండేదంట. అప్పుడు రాజుల ముందు డాన్స్ చేస్తారు కదా, అది. ఇటంతా గోడలు ఉండేవంట చూడండి. సో ఇదంతా లోపల చీకటిగా ఉందని పగలగొట్టేశారు. సో అప్పుడే ఇవి డ్యామేజ్ అయ్యాయి కొన్ని. సో ఇది ఇక్కడ ఉంది లోపల అయితే. లోపల ఏం లేదు, కానీ అక్కడ ఉన్న కత్తుల బావిలో 540 మంది రాజులు అయితే చనిపోయారంట. లోపలైతే కొంచెం స్మెల్ వస్తుంది ఇప్పుడు. తర్వాత దీంట్లో 2 చిన్న మేక పిల్లలు చనిపోయాయని చెప్పి మొత్తం బూడ్చేశారు. ఇదైతే అప్పుడు వాళ్ళన్ని ఆనవాళ్ళు అనమాట.